दियारे हिंद का वो राहोबर तेलंगाना, बुला रहा है बासिमते दिगर है तेलंगाना, बना रहा है एक नया रास्ता तेलंगाना, वो इंक्विलाब का पैगंबर है तेलंगाना, ఇంక్విలాబ్ కా పైగంబర్ హే తెలంగాణ అని మగ్దూమ్ తెలంగాణను అభివర్ణించాడు. విప్లవాల ప్రవక్త తెలంగాణ అన్నాడు. ఆయన అమితంగా ప్రేమించాడు తెలంగాణని. మగ్దూమ్, దాశరథి, నారాయణ రెడ్డి, మన పూర్వ కములందరూ కూడా ఈ సామరస్య విలువల్ని వాళ్ళ కవిత్వంలో అత్యద్భుతంగా ప్రదర్శించారు. వాళ్ళు ఇంతకుముందు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక సంఘటనను ప్రస్తావించారు కదా. దాశరథి హైదరాబాద్లో ఒక ముషాయిరాకు ఆయన రిక్షా మీద పోతుంటే రిక్షా నడిపే ఆయన మైభీ షాయర్ హూ సాబ్ అన్నాడట. ఆన్సర్కి ఒకసారి ఉలికిపడి ఒక కవిత వినిపించు అన్నాడు. అనగానే ఆయన 2 కప్లెట్స్ వినిపించాడు. ఆయన ఒక్కసారిగా దాశరథి రిక్షా నుంచి దిగి, అయ్యో నువ్వు రిక్షా దొక్కటం, నేను రిక్షాలో కూర్చోవడం నాకు ఏదో గిల్టీగా ఉంది, నువ్వు కూర్చోవా నేను దొక్కుతా అన్నాడు దాశరథి. ఆ తర్వాత ఆయనను ముషాయిరాలో మగ్దూమ్కు పరిచయం చేసి ఆయన అద్భుతమైన కవిత్వాన్ని అక్కడ వినిపించి దాన్ని చాలా పరవశంతో రాసుకున్నాడు దాశరథి. ఆయన యాత్రాస్ఫూర్తి చదివితే దాన్ని ఆయన చాలా పరవశంతో రాసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, నా పాత మిత్రులు గాలిబ్ కాళిదాసు, నా కొత్త మిత్రులు ఠాగూర్ నజరుల్ ఇస్లాం అంటాడు ఆయన తన కవిత్వంలో. నా స్వభావం కూడా పీరిలను ఎత్తుకుని అగ్నిగుండాలు తొక్కే తురకల స్వభావం అంటాడు. ఒక మొండి స్వభావం ఉంది నాలో అన్నాడు. ఆయన ఉర్దూను అమితంగా ప్రేమించాడు. చివరికి సినిమా పాటలు రాస్తే కూడా అందులో ఉర్దూ ప్రయోగించాడు ఆయన విరివిగా. ఏదన్నా నారాయణ రెడ్డి గారు రాసినా కూడా, నారాయణ రెడ్డి గారు ఇది హైదరాబాదు, ఇది హైదరాబాదు, ఇది భిన్న సంస్కృతులు ఎదిగిపూచిన పాదు, ఇచ్చట తెలుగువాణి ఇచ్చట ఉర్దూ బాణి, కలిసిపోయినవి మణిప్రవాళమట్లు అన్నాడు ఆయన. మణిప్రవాళ భాషలాగా ఉర్దూ తెలుగు కలిసిపోయిందని. ఆ సమయంలో మనకు ఆ పాట కూడా, ఒక తలపై రూమీ టోపీ, ఒక తలపై గాంధీ టోపీ, క్యాభాయ్ అని అంటాడొకడు, ఏమోయ్ అని అంటాడొకడు, భాషలు మతాలు వేరైనా మనం అంతా భాయి భాయి అని సినిమా వేదికగా కూడా నారాయణ రెడ్డి గారు ఆ సందేశాన్ని చాటి చెప్పారు. ఆ ఇది హైదరాబాదు అన్నది కూడా నిజానికి ప్రాంతేతరులను పిలుస్తూ హైదరాబాద్ గురించి చెప్పేటువంటి ఒక ఒక టూరిస్ట్ కవితలాగా ఉంటుంది. అది ఒక టూరిజం ప్రమోట్ చేసే కవితలాగా ఉంటుంది. దాంట్లో వాళ్ళకి చెప్తుంటాడు, ఇక్కడ భిన్న సంస్కృతుల సంగమం ఇది అని. వాళ్ళు ఎవరినన్నా తీసుకోండి, వాళ్ళు ఎక్కువగా పాశ్చాత్య కవిత్వంతో ప్రభావితం కాలేదు, వాళ్ళు ఎక్కువగా తూర్పు దేశాల కవిత్వంతోనే ప్రభావితమయ్యారు. నిజానికి మన గల్ఫ్లో జరుగుతున్న భయంకరమైనటువంటి పరిస్థితుల మీద అప్పుడే దాశరథి కవిత కూడా రాశాడు. అది పశ్చిమ బొల్లిగద్దలు పొడుస్తున్నటువంటి అదో కళేబరం లాగుంది ప్రాగ్భూమి అని చెప్పి ఆయన ఒక కవిత రాస్తారు. ఉమర్ ఖయ్యాం లాంటి వాటిని వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఒక గొప్ప విలువని వాళ్ళు సంతరించి పెట్టారు. బహుశా దీన్ని కొనసాగించడమే జయశంకర్ గారు కూడా ఆయన ఫసీ ఉర్దూ మాట్లాడేది. ఆయన మాట్లాడితే వినటానికి విరివిగా వచ్చేవాళ్ళు. అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో సభలలోకి వెళితే జయశంకర్ గారి ప్రసంగాన్ని అమితంగా ప్రేమించేవాడు. జయశంకర్ గారు ఎక్కువగా ప్రచారంలోకి తీసుకొచ్చింది, మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు నిజాం రాజు జంజం వేసుకొని ఆయన పట్టుది కట్టుకొని ఆ నదికి ఆడపడుచు లాంఛనాలు సమర్పించాడన్న ఘటనని ఆయన పదే పదే చెప్పేది. అట్లాగే నిజాం రాజు అంతిమయాత్రలో కాళోజీ పాల్గొన్నాడన్న దాన్ని కూడా, అంటే ఒక విలువగా కాళోజీ వెళ్ళాడు, ఒక మరణించిన తర్వాత ఒక శ్రద్ధాంజలి ఘటించడానికి ఒక విలువగా ఆయన అక్కడికి వెళ్ళాడన్న విషయాన్ని కూడా ఆయన పదే పదే చెప్పేవారు. ఆయన ఎప్పుడూ చెప్పేది, ఒక మతానికి ఒక భాష ఉండవచ్చు కానీ భాషకు మతం ఉండదనేవాడు. ఒక మతం ఒక భాషలో ఉండొచ్చు, ఆ సాహిత్యం అంతా కూడా, అంత మాత్రం చేత ఆ భాషకు ఆ మతం ఉండదు అని పదే పదే జయశంకర్ గారు చెప్పేది. ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా నిరంతరం ఉర్దూ షాయరీలు ఆయన ఎక్కువ కోట్ చేసి, సాహిర్ లూథియాన్వి లేకుంటే మగ్దూమి కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఒక కవిత ఆయన చాలా ఇష్టంగా చెప్పేవాడు. అతను మసీదులోకి వచ్చి మద్యం తాగుతుంటే మౌల్వి వచ్చి, ఇక్కడ దేవుడు ఉంటాడు, నువ్వు మద్యం తాగొద్దు అంటే అతను అంటాడు, దేవుడు లేని చోటు ఏదైనా చూపించవా, అక్కడికి పోయి తాగుతా అంటాడు. ఈ కవితను ఎప్పుడు ఆయన జయశంకర్ గారు కోట్ చేసేది. ఇటువంటి ఒక చాలా సుహృద్భావ వాతావరణం
చాలా సోదరత్వంతో కూడినటువంటి ఒక సమాదర భావం. మన దగ్గర శ్రామిక సంస్కృతిలో నాకిప్పుడు అజీం అని అనుకుంటాను. మా పాలమూరు నుంచి అత్యద్భుతమైన భజనలు రాశాడాయన. ఒక కంప్లెయింట్ ఉంది గదా! ఎంతసేపు రఘుపతి రాఘవ రాజారాం సబ్‌కో సమ్మతి తే భగవాన్ ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్‌కో సమ్మతి తే భగవాన్ అని హిందువుల చేత అనిపించారు గానీ, ముస్లింలు అనలేదు గదా! అని తరచూ క్వెషన్ వేస్తుంటారు. కానీ చరిత్రలో చాలా సాక్ష్యాలున్నాయి. మన దగ్గరనే అజీం అనే ఆయన అద్భుతమైన భజనలు రాసినాడు పాలమూరు నుంచి. అట్లాగే రసఖాన్ అని ఒక గొప్ప కవి ఉన్నాడు ఉత్తరప్రదేశ్‌లో. ఆయన ఎంత హిందీ సాహిత్య చరిత్రలో భక్తి ఉద్యమ కాలానికి చెందిన విశిష్టమైన విశాల హృదయం కలిగిన కృష్ణ భక్త కవి రసఖాన్. ఆయన ఒక ముస్లిం కుటుంబంలో పుట్టాడు. లౌకిక బంధాలను వీడి కృష్ణుని ప్రేమలో తరించి తన కవిత్వంతో భక్తి రసాన్ని పండించిన అరుదైన మహానుభావుడు ఆయన. ఆయన అసలు పేరు సయ్యద్ ఇబ్రహీం ఖాన్. విద్వాన్ విశ్వం గారు కవితా కల్పకం అని ఒక పుస్తకం వేశారు. దాంట్లో ఆయన ఉపనిషత్తులు వేదాల్లో ఉన్న విశ్వజనీన విలువలను బోధించేటువంటి మంత్రాలను లేదా శ్లోకాలను అనువాదం చేస్తూ, అంటే అసతోమా సద్గమయ ఇటువంటి వాటిని, తేన త్యక్తేన భుంజిత లాంటివి ఉన్నాయి కదా, త్యాగంతో కూడిన అనుభవం అని, అవన్నీ అనువాదం చేస్తూ ఈ రసఖాన్ కవితలకు వేదాల స్థాయినిచ్చాడు విద్వాన్ విశ్వం. ఇచ్చి ఆ కవితా కల్పకంలో వాటన్నిటిని ఆయన అనువాదం చేశాడు. ఈయన ఢిల్లీ సమీపంలోని ఒక జమీందారీ కుటుంబంలో పుట్టాడు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ పర్షియన్ హిందీ భాషల్లో గొప్ప పాండిత్యాన్ని సంపాదించాడు. భాగవతాన్ని పర్షియన్ భాషలోకి అనువదించాడు ఆయన. భాగవతాన్ని మనం ఎంతసేపు ఔరంగజేబు గురించే మాట్లాడుతాం. నిజం కూడా ఔరంగజేబును సమర్థించాల్సిన అవసరం కూడా లేకపోవచ్చు. కానీ దారాషుకో ఉన్నాడు కదా, దారాషుకో ఉపనిషత్తుల్ని ఆయన పర్షియన్లోకి అనువదించాడు, ఆయన పార్సీలోకి అనువదించాడు. చరిత్రలో ఇటువంటి సాక్ష్యాలు, ఈ ఈ ఈ అద్వైత స్ఫూర్తిని స్వీకరించింది కదా మన సూఫీ. ఇటువంటి సాక్ష్యాలు అనేకం ఉన్నాయి. వీటన్నిటినీ ధ్వంసం చేస్తూ ఏకపక్షమైనటువంటి ఒక వాదన, ఈ అదృశ్య విభజన రేఖల్ని గీసేటువంటి వాదన ఇవాళ విస్తరిస్తున్న దశలో ఈ ప్రేమతత్వాన్ని, ఈ సుహృద్భావతత్వాన్ని ఎత్తిపట్టాల్సినటువంటి అవసరాన్ని మనందరం గుర్తించాలి. దాన్ని ఒక ఉద్యమ స్థాయిలో నిర్వహించాలి. రసఖాన్ ఏమంటాడంటే, నేను మళ్ళీ మనిషిగా పుడితే గోకులంలోని గొల్లవాడిగా పుట్టాలి. రసఖాన్ కవిత. పశువుగా పుడితే నందుని ఆవుల మందలలో ఒకడిగా తిరగాలి. రాయిగా మారితే కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన గోవర్ధన పర్వతంలో రాయినవ్వాలి. పక్షినైతే యమునా నది ఒడ్డున ఉన్న కదంబ వృక్ష కొమ్మలపైనే నివసించాలి. ఇది భారతీయత, ఇది భారతీయ విలువ. ఇవాళ ఒక పాపులర్ భజన ఉంది, మనందరం వింటున్నాం. సీతాపతి రామచంద్రకి జై, గౌరీపతి చంద్రచూడుకి అని వింటున్నాం కదా. ఆ భజన రాసింది కబీర్. ఒకవైపు కబీర్ భజన అని చెప్తున్నారు, రెండో వైపు ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ కబీర్ భజనను కూడా వాళ్ళే వాడుకుంటున్నారు మళ్ళీ. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి. నాకు హిందూ మతాన్ని లేదా భారతీయ చింతనని, భారతీయ పరంపరని గౌరవించే ముస్లింలు కావాలి. అదే సమయంలో ముస్లింల మత విశ్వాసాన్ని, ముస్లింల సంస్కృతిని, ముస్లింలతో సహజీవనాన్ని, సామరస్యాన్ని కోరుకునే హిందువులు కావాలి. ఈ ఇద్దరు కావాలి. ఇవాళ నేను వచ్చేప్పుడు కె శ్రీనివాస్ గారు ఒక పోస్ట్ పెట్టినారు. ఇరాన్లో ఒక పాప్ గాయని, ఆమె హిజాబ్ లేకుండా పాట పాడింది. 100 కొరడా దెబ్బల శిక్ష విధించారు. ఒకవైపు మనం ఇరాన్ను హృదయానికి హత్తుకుంటున్నాం. అమెరికాతో ఇరాన్ చేస్తున్న పోరాటాన్ని మనందరం కూడా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంగా సంఘీభావంగా నిలుస్తున్నాం. కానీ అదే సమయంలో ఇరాన్లో ఉన్న ఈ ఛాందసత్వాన్ని కూడా మనం వ్యతిరేకిస్తాం. తెలంగాణ వాళ్ళుగా మనం ఈ ఛాందసాన్ని, లేకుంటే మనుషుల స్వేచ్ఛను అరికట్టేటువంటి, అంధవిశ్వాసాల్లో ముంచేటువంటి ఈ రకమైనటువంటి ఆధిపత్యాలను కూడా వ్యతిరేకిస్తాం. ఎక్కడైనా సరే అంధవిశ్వాసాలు, ఈ మూఢమైనటువంటి నమ్మకాలు మనుషుల్ని, రక్తపాతాల్ని సృష్టించేది ఉంటే ఆ రక్తం పారొద్దండి. అది ఏమన్నా కానీ ఇటు పరిష్కరించుకోవాల్సిన ఇటు పరిష్కరించుకోవాలి, అటు పరిష్కరించాల్సింది అటు పరిష్కరించాలి. రక్తం కారొద్దు. తెలంగాణ అదే చెప్పింది. తెలంగాణ ఉద్యమం అంతా కూడా మనం అదే చెప్పినాం. ఇక్కడ నీళ్లు బారాలే, రక్తం పారొద్దు. తెలంగాణ భూమి మీద నీళ్లు బారాలని మేము కొట్లాడినాం, రక్తం పారొద్దు.
మేము పెట్టుకున్న సమ్మె పేరు సకల జనుల సమ్మె. సకల జన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయాం. ఈ ఉద్యమంలో సకల జనులు ఉన్నారు. ఓ దశలో ముస్లింలు లేరు అని అంటుంటే, ఇంతకుముందు మేడం మహిళలు లేరు అని, ముస్లింలు లేరనే ప్రచారం, ముస్లింలను విడదీసే ప్రచారం జరిగింది. ఆ ముస్లింలు వెల్లువలాగా కలిసి వస్తున్నప్పుడు కోదారి సీను పాట రాసాడు, అసోయిదుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి అని. హైదరాబాద్ మీది కాదు అన్నప్పుడు పాటలు రాసుకున్నాం. హైదరాబాద్ మీద మాకు హక్కు ఉందన్నప్పుడు. చారుమినారుల పావురము నీ గుండెల నిండా గావురము, చారుమినారుల పావురము నీ గుండెల నిండా గావురము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నువ్వు నెత్తురు చిందిన నందనము, నీకు చెమట పూలతో వందనము, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, గోల్కొండల కొడితే చప్పట్లు అవి చెప్పును ఎన్నో ముచ్చట్లు, కులీ కుతుబ్ షా ఫర్మానా, కులీ కుతుబ్ షా ఫర్మానా, భాగమతికి దిల్ నజరానా, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యార్ కా నగ్మా హైదరాబాద్. మూసీ నదిపై వెన్నెలవు జలతారు ముసుగులో వన్నెలవు, మూసీ నదిపై మూసీ నదిపై వెన్నెలవు జలతారు ముసుగులో వన్నెలవు, అసోయి ధూలాటలవు, అసోయి ధూలాటలవు, ఆ ఫకీరు సూఫీ పాటలవు, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్. పట్నములోన బరాతువు లష్కరులోన కవాతువు, పట్నములోన బరాతువు లష్కరులోన కవాతువు, యుద్ధ ఫిరంగుల ఆవాజువు, యుద్ధ ఫిరంగుల ఆవాజువు, ఆ మక్కా మసీదు నమాజువు, హైదరాబాద్ హైదరాబాద్ ప్యారా ప్యారా హైదరాబాద్, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. తాళం తప్పెటనాదాలు పోతరాజుల కొరడాలు, తాళం తప్పెటనాదాలు పోతరాజుల కొరడాలు, తీన్మార్ దరువుల గానాలు, తీన్మార్ దరువుల గానాలు, మాంకాలమ్మకు బోనాలు, హైదరాబాద్ హైదరాబాద్ షహర్ హమారా హైదరాబాద్. మల్లేష్ మస్తాన్ భాయి భాయ్, मल्लेश मस्तान भाई भाई एक में दो पिया ईरानी चाय, मल्लेश मस्तान भाई भाई एक में दो पिया ईरानी चाय, तेलंगाना वालों का पसीना है, तेलंगाना वालों का पसीना है, हैदराबाद एक हसीन है, हैदराबाद हैदराबाद प्यारा प्यारा हैदराबाद, हैदराबाद हैदराबाद शहर हमारा हैदराबाद, मीठा मीठा हैदराबाद जान हमारा हैदराबाद, पहचान हमारा हैदराबाद. మనం అలాయ్ బలాయ్ అనే మాటని తెలంగాణ ఉద్యమ క్రమంలో చాలా పాపులర్ చేశాం. ఎంత పాపులర్ చేశామంటే బండారు దత్తాత్రేయ కూడా ఆ పేరుతోనే మీటింగులు పెడుతున్నాడు ఇప్పటికీ. అంతగా అలాయ్ బలాయ్ సంస్కృతిని మనం ముందు తీసుకుపోయినాం. దాన్ని మరింత విస్తృతం చేయటం, అన్నిటికన్నా మిన్నగా ఎవరి పట్ల వివక్ష లేకుండా ఇవాళ మళ్ళా గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ చుట్టూ. అవి ఈ రకరకాల వేషాలతో మళ్ళీ అదృశ్య విభజన రేఖల్ని గీయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ దశలో మళ్ళీ ఆ అస్తిత్వ స్పృహని, ఆ ఉద్యమ స్ఫూర్తిని ఆవహింపజేసుకొని ఒక సుహృద్భావ వాతావరణం, ఎందుకంటే ఎవరి పట్ల వివక్ష చూపకపోవటం, అందరినీ కలుపుకొని పోతేనే తెలంగాణ అభివృద్ధి అవుతుంది.
మాకు ఆ అభివృద్ధి కావాలి, అందరినీ కలుపుకపోవడమే మాది, మా 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 లక్ష్యం, మా మార్గం, మాది సకల జనుల స్ఫూర్తి, మాది సకల జనుల సంస్కృతి. జై తెలంగాణ.